కళ్యాణ్స్ క్యాప్టెన్సీ క్యాన్ బి రిమూవ్డ్ అన్న కండిషన్ పెట్టచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్ ఎపిసోడ్ 83, ఫైనల్ క్యాప్టెన్సీ అయ్యే ఎపిసోడ్. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అనౌన్స్మెంట్ వచ్చేసి కళ్యాణ్ హ్యాస్ బికమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద ఫైనల్ వీక్. అంటే వచ్చే వారానికి హీ విల్ బి ద కంప్లీట్ క్యాప్టెన్, హీ వోంట్ బి నామినేషన్స్. వేరే వాళ్ళందరూ నామినేషన్స్లో ఉంటారు. సో హీ విల్ బీ మోస్ట్లీ కన్ఫర్మ్గా ఈజ్ ఇన్ ఫైనల్స్లో ఈజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని అనుకోండి. ఎందుకంటే వేరియస్ రీజన్స్, ఓట్లు బాగా పడ్డాయి, పర్ఫామ్ బాగా చేసాడు, వాళ్ళ టాస్క్ బాగా ఆడాడు అండ్ ఆల్మోస్ట్ క్యాప్టెన్సీ దక్కేసింది. కాబట్టి జనరల్గా పీపుల్ మైండ్ సెట్ ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కళ్యాణ్కి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది, సో మోస్ట్ ప్రాబ్లీ హీ విల్ బీ ఇన్ ఫైనల్స్. కాకపోతే టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తుంది అనేది మనం వేచి చూడాలి, అది మనకి తర్వాత తెలుస్తుంది. అండ్ ఈ వీక్లో లీస్ట్ నామినేషన్స్ ఉన్న వ్యక్తులు ఎవరు అంటే ముగ్గురు మధ్యన రొటేట్ అవుతా ఉంది. అఫీషియల్ ఓటింగ్ తెలియదు, బట్ అన్అఫీషియల్గా చెప్పాలి అంటే సంజన గారు, సుమన్ గారు, దివ్య, వీళ్ళ ముగ్గురు మధ్యలోనే లీస్ట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. మనం రెఫరెన్స్గా కొన్ని అవుట్ సైడ్ వెబ్సైట్స్ తీసుకుంటే ఒక వెబ్సైట్లో దివ్య అండ్ సుమన్ లోలో ఉన్నారు, ఒక వెబ్సైట్లో ఏంటంటే సుమన్ సంజన గారు లోలో ఉన్నారు, ఇంకో వెబ్సైట్లో అయితే దివ్య అండ్ సంజన లోలో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులోనే ఐ గెస్ ఎలిమినేషన్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ డబుల్ ఎలిమినేషన్, ఐ వాంట్ ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్. అండ్ నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఎవరు వెళ్ళిపోతే షోకి బెటర్ అని అనిపిస్తుంది అంటే ఐ వాంట్ సుమన్ శెట్టి టు బి అవుట్ దిస్ వీక్. నేను ఫ్యాన్ పరంగా ఎవరి ఫ్యాను యాంటీ ఫ్యాన్ అని కాదు, షో పరంగా చెప్తున్నాను. ఎందుకు అంటే సుమన్ శెట్టి కాంట్రిబ్యూషన్ వచ్చేసి గత ఎప్పటి నుంచో నాకేం పెద్ద కాంట్రిబ్యూషన్ ఏమో కనిపించట్లేదు. ఆయన ఏంటంటే ఎవరైనా వచ్చి 4 మాటలు చెప్తుంటే విని అది ఇంప్లిమెంట్ చేయడం, వంట వండేటప్పుడు కూరగాయలు కట్ చేయడం, అక్కడ ఏవో 2-3 జోకులు వేయడం, బర్నీ గారితో కలిసి కూర్చోవడం, డెమాన్తో కలిసి కూర్చోవడం, లేదంటే సిగరెట్ కాల్చుకోవడం, ఇవి తప్పితే ఆయన పెద్ద ఇంప్లిమెంట్ చేసిన కుతంత్రాలు తంత్రాలు ఏమీ లేవు, మాయలు మంత్రాలు ఏమీ లేవు. ఆయన టాస్క్ ఆడి పొడి చేసింది అంటూ ఏం లేదు. ఒకవేళ బాక్స్ టాస్క్ తీసుకున్నా అందులో ఆయన ఓడిపోయినా ఈ జనాలందరూ గొర్రెల్లాగా రుద్దేయడం వల్ల ఆయన ఏదో పెద్ద మంచోడు విన్నర్ ఇదే అనుకున్నారు, కానీ ఆయన అక్కడ ఆడలేదు, అక్కడేం విన్ అయింది లేదు, అక్కడ ఏం చేసింది లేదు. ప్లస్ అక్కడ ఆయన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా చాలా వీక్గానే ఉన్నాయి, ఓడిపోయినా కూడా ఏదో ఆర్గ్యుమెంట్ చేశాడు. అండ్ మొన్న జరిగిన క్యాప్టెన్సీ తారీఖు రితు అండ్ ఆయన మధ్యలో కూడా ఆయన సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, బట్ ఆయన ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు, ఆ రీజన్తో తనుజాని నామినేట్ చేశాడు బికాస్ ఆఫ్ బ్యాట్ సంచాలక్ అని చెప్పేసి. ఆయన సరిగ్గా పర్ఫామ్ చేయక ఆయన మొత్తాన్ని చేతులు పట్టుకుని అలా నడిపించుకుంటూ వచ్చారు. ఇంకా నమస్కారం పెట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేయడం బెటర్. ఐ హోప్ ఈ వీక్ ఈ డెసిషన్ జరగాలి అని నేను కోరుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో, మన చేతిలో ఏం కంట్రోల్ లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఓకే, నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి, సుమన్ శెట్టి ఆర్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. షో పరంగా చూసుకుంటే హిస్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ బిగ్ జీరో సో ఫార్. అండ్ వచ్చే వారం వచ్చేసి ఒకవేళ ఆయన టికెట్ టు ఫినాలే గెలిచేసుకుంటే అది అన్ఫేర్ అవుతుంది. ఇక్కడ వెనక చూస్తున్న వాళ్ళందరిలో అందరూ ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేశారు, ఉన్నారు, మంచి చెడు అందరూ ఉన్నారు. వీళ్ళలో ఎవరికైనా టికెట్ టు ఫినాల్ వస్తే బెటర్ ఇన్ కంపారిజన్ టు సుమన్ శెట్టి అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ అది జరిగే ఛాన్సెస్ 50%, ఎందుకంటే నాకు హై ఛాన్సెస్ ఏమో దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అనిపిస్తుంది, లేకపోతే సంజన వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, లేకపోతే సుమన్ శెట్టి అని అనుకున్నాను. పర్సనల్లీ నాకు సుమన్ శెట్టి షో పరంగా చూసుకుంటే ఈస్ కాన్ఫిడెంట్. ఆయన పర్పస్ సర్వ్ అయిపోయింది. ఆయన మెయిన్ పర్పస్ ఆఫ్ ద షో ఏంటి, ఈస్ టు కమింగ్ టు ద షో, మేక్ షూర్ ఫ్యామిలీ విజిట్ చేయాలి, పిల్లలు విజిట్ చేయాలి, అంతా అయిపోయింది. అండ్ సో ఐ థింక్ స్పెంట్ హిస్ టైమ్ మోర్ దెన్ ద రిక్వైర్డ్ టైమ్, హీ స్పెంట్ హిస్ టైమ్ అని నా ఫీల్. అండ్ కమింగ్ టు దివ్య అండ్ సంజన, ఐ వాంట్ దివ్య టు స్టే బికాస్ దివ్య ఈజ్ అ గుడ్ కాంపిటీషన్ టు సమ్మన్ లైక్ తనూజ. దివ్య ఉన్నంతకాలం తనూజ చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది, దట్ ఇది తినొచ్చి ఎక్కడ ఓవర్టేక్ చేసేస్తుందో నన్ను యాజ్ ఎ కామనర్ అని చెప్పి తనూజకి చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అండ్ దివ్య మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఆడుతుంది అనేది మనం చూసాం క్యాప్టెన్స్ కన్నా శోభా శెట్టిని కన్విన్సింగ్గా ఓడించేసి. షీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, కాబట్టి తను ఉండాలి. అండ్ తను ఉంటే తనుజ విల్ బి అండర్ చెక్, షీ విల్ బి లైక్ ఓకే ఇంకా నేనే విన్నర్, బిగ్ బాస్ తాలూకా అని ఒక ఫీలింగ్ లేకుండా షీ విల్ బి అండర్ ఫైర్, కొంచెం భయంగా ఉంటుంది. సో దానికోసమైనా దివ్య ఉండాలని నేను కోరుకుంటున్నాను.
సంజన గారి విషయానికి వస్తే సంజన గారు ఈ మధ్యన ఇంకా ఐ డోంట్ కేర్, నేను అందరినీ దులిపడేస్తానని ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారు. లైక్ నామినేషన్లో చూసాం, రితుని పచ్చిగా వేసుకున్నారు లిటరల్గా. నువ్వు ఏమీ పీకట్లేదు ఈ షోలో, లిటరల్గాను ఉన్నది డెమోన్తో ఉంటున్నావు, రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు. అంటే ఆవిడ చూసిన వర్డ్స్ అనేవి కొంచెం రాంగే, ఆవిడ అన్న ఉద్దేశం తప్పు కదా, ఆవిడ అన్న భాష తప్పు. కాబట్టి మనం ఆ విషయం నేను వద్దు అన్నాను కానీ, బట్ ఆవిడ చెప్పిన పాయింట్ కరెక్టే, చెప్పేది వేరే రకంగా చెప్పచ్చు. కానీ ఇంకా ఆవిడ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ అన్న యాటిట్యూడ్తో ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అలా ఉన్నప్పుడే నువ్వు ఫ్రీగా ఉంటావు. ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్, నా దగ్గర పోయేదేం లేదు అన్న ఒక యాటిట్యూడ్ ఉంటే యూ విల్ గో ఆల్ గన్స్ బ్లేజింగ్. కాబట్టి ఆవిడ అదే యాటిట్యూడ్తో ఉండడం, ఆవిడ వల్ల రితుకి కొంతవరకు, రితుకి మ్యాక్సిమం థ్రెట్ అంటే రితుకి, డెమాన్ పవర్ పెద్ద ఫరక్ పడదు, అక్క అక్క క్లోజ్గానే ఉంటారు వాళ్ళు. వీళ్ళకి కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ షీ స్టేస్ అని నా ఒపీనియన్. అండ్ కమింగ్ టు ఇందాక తనుజ గురించి చెప్పాను కదా, తనుజ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది దివ్య అని చెప్పేసి. ఇవాళ టాస్క్ ఏంటి, క్యాప్టెన్సీ కంటెండర్ కోసం వీళ్ళందరూ నించుంటారు. ఎవరైతే నాన్ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు రన్ చేసుకుని వచ్చేసి ఆ కత్తి పట్టుకుని ఎవరో ఒకరికి ఇస్తే వాళ్ళు ఇంకొకరిని పొడి చేస్తారు, వాళ్ళని తీసేస్తారు. అది తనుజ బాగా ఫిక్స్ అయిపోయింది, ఇవాళ ఎట్ ఎనీ కాస్ట్ దివ్య అవ్వకూడదు అని చెప్పి ఫిక్స్ అయింది. దానికి ఉన్న కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఏంటి, దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్ ఏంటి, స్టార్ట్ అవ్వ ముందు తనుజ, భరణి, సుమన్ శెట్టి కలిసి కూర్చున్నప్పుడు తనుజ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మనకి ఎవరు అనాయింగ్గా ఉన్నారో, అనాయింగ్ అంటే తెలుగులో చెప్పాలంటే విసిగించి నసబెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మనం క్యాప్టెన్ పెట్టుకుని లాభం లేదు, ఓకేనా? సో మీకు ఎవరు తీసేయాలనుంది, నాకైతే 3 పేర్లు ఉన్నాయి, మీకెవరికి తీసేయాలనుందని భరణిని అడిగింది. భరణి ఎవరు చెప్పు అంటే ఈ లోపల మీరు చెప్పండి అని చెప్పి ఆమె పేర్లు చెప్పలేదు, ఆమె తెలివిగా ఆమె పేర్లు చెప్పలేదు. భరణి ఎవరి పేర్లు చెప్పాడు అంటే ఎపిసోడ్లో కట్ చేసి నేను చెప్తున్నాను, నాకు లైవ్లో నేను చూడలేదు కాబట్టి ఎపిసోడ్లో కట్ చేసి. భరణి ఎవరి పేరు చెప్పాడు అంటే ఎమాన్యుల్ అండ్ డెమాన్ పవన్ అని చెప్పాడు. ఓకే, అక్కడ ఆవిడ కొంచెం ఆలోచించింది, ఎమాన్యుల్ మన దివ్య పేరు ఎలాగ రావాలి అన్నట్టు ఆలోచించింది. సుమన్ శెట్టిని అడిగితే సుమన్ శెట్టికి ఒకరే క్లయింట్, కామన్ క్లయింట్ ఎవరు, సంజన గారు. ఆయనకి ఎందుకో ఆ పగా ప్రతీకారం, ఏళ్ల తరబడి ఆ పగా ప్రతీకారం పెట్టుకుని ఉన్నాడు. ప్రతి వీక్ నామినేట్ చేస్తాడు, నేను ప్రతి రివ్యూలో చెప్తాను నేను చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేసి. వాళ్ళ ఆవిడొచ్చి చెప్పి ఈ వదిలేసేయండి నన్ను వదిలిపెట్టట్లేదు, అదే టాపిక్ పట్టుకున్నాడు. ఆయనకి కాన్స్టెంట్ క్లయింట్, నాకు ఒకటే క్లయింట్ నా లైఫ్లో నేను పనిచేసే వరకు, సంజన గారు అండ్ నెక్స్ట్ అండ్ డెమాన్ అని చెప్పాడు. తర్వాత ఆవిడ అనుకుంది, తనుజ చెప్పింది, ఇప్పుడు వీళ్ళని తీసేయాలి అంటే మనం కళ్యాణ్కి ఇస్తే వర్కౌట్ అవ్వదు, దివ్యాకి ఇస్తే వర్కౌట్ అవ్వదు అన్నట్టు ఒక ప్లాన్ వేసుకున్నారు. సో దివ్యాకి ఇస్తే వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి రితుని అడగడం మొదలుపెట్టారు. రితుని అడిగితే నువ్వు ఎవరిని పొడుస్తావు అంటే మీకు ఎవరు టార్గెట్ ఉన్నారో చేస్తాను అని చెప్పింది. ఓకే, బర్నీకి ఏంటంటే హీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎమాన్యుల్, సింపుల్. ఓకే, ఎందుకంటే బర్నీ కూడా మళ్ళీ అదే పాత కక్షలే, లిటరల్గా ఎమాన్యుల్ తన్ని సేవ్ చేయలేదు అని ఒక కోపం ఉంది, లోపల ఉంది. ఈ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎమాన్యుల్ అనమాట. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, సుమన్ శెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీళ్ళు కొంచెం మెల్లిగానే క్యాజువల్గానే ఉన్నారు. ఎవరు వెనక పరిగెత్తే వాళ్ళు ఎవరు, తనుజ అండ్ భరణి క్యాజువల్గానే ఉన్నారు, పరిగెత్తలేదు. సుమన్ శెట్టి వెళ్ళి రితుకి ఇచ్చాడు. ఓకే, సుమన్ శెట్టికి అర్థం కాలేదనుకుంటా, ఎందుకంటే టాస్క్ ఏంటి, మీరు ఎవరు క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి కత్తిచ్చి వేరే ఎవరు చూడాలని వాళ్ళు పొడుస్తారు అని చెప్పేసి సుమన్ శెట్టి దివ్య ఇది మాట ఎక్స్ప్లెయిన్ చేసింది. సుమన్ శెట్టి నాకు రితుని చూడాలని, ఆయనకు బేసికల్గా ఎవరు క్యాప్టెన్ అయినా ఆయనకు ఫరక్ పడదు, ఆయనకి చెప్పాక ఒకటే క్లయింట్. ఓకే, సంజన హ్యాస్ టు గెట్ అవుట్. సో అందుకే రితుకి ఇచ్చాడు. రితు వెళ్ళి సంజనాన్ని పొడిచి పడేసింది. రీజన్స్ అవన్నీ మనకు తెలిసిందే, పాత కక్షలే, పర్సనల్ రీజన్స్, బిలో ద బెల్ట్, నువ్వు ఏం ఆడలేదు, నువ్వేం పేకలేదు, నువ్వు రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు, నేను జెన్యున్గానే ఉన్నాను, మీరు నా గురించి చెప్పక్కర్లేదు, ఏ బేసిక్ రీజన్స్ అన్ని కొట్టేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత పరిగెత్తడానికి ఎవరు, సంజన నెక్స్ట్ పరిగెత్తడానికి నాకు సరిగ్గా గుర్తులేదు, అది భరణి, తనుజ, ఇంకెవరో ఉన్నారు, అది గుర్తులేదు. పరిగెత్తడానికి స్టార్ట్ అయినప్పుడు భరణి ఓవర్టేక్ చేసేసి తనూజాని కత్తి పట్టుకున్నాడు. తనూజ ఏమో ఐ టేక్ ఇట్ అని అనుకుంది. ఈ లోపల భరణి ఓవర్టేక్ చేసేసి కత్తి పట్టుకున్నాడు. తనూజ తిక్కలేచింది లిటల్ గారు. దానికి ఒక రకంగా నువ్వెందుకు తీసుకున్నావు అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది. కానీ
భరణి ఏంటంటే డెమాన్ పవన్కి ఇచ్చాడు. డెమాన్ పవన్కి ఎందుకు? బికాస్ భరణి వాంట్స్ డెమాన్ పవన్ టు కిక్ అవుట్ ఎమాన్యుల్ కాబట్టి. అది ఒక డీలింగ్ అయిపోయింది. ఆ డీలింగ్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ ఏంటంటే ఎమాన్యుల్ తీస్తాడు. ఎందుకు అంటే రీజన్స్ సార్, పాత వీక్స్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, ఇది అది, అండ్ రీసెంట్గా మాన్స్టర్ టాస్క్లో నువ్వు సంజనాకి సపోర్ట్ చేయలేదు, అవి ఆర్గ్యుమెంట్ అయింది వీళ్ళిద్దరి మధ్యన, డెమాన్ పవన్ అండ్ ఎమాన్యుల్ మధ్యన ఆర్గ్యుమెంట్ అయింది. డెమాన్ పవన్ తీసేయడానికి కారణం అంటే మరి ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు వీళ్ళకి స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి మేబీ కాంపిటీషన్ అనుకుని తీసాడేమో నా ఒపీనియన్. ఎమాన్యుల్ వర్షన్ ఏంటంటే నీ దగ్గర రీజన్స్ ఏం లేవు, ఏదో తీయాలని చెప్పి తీస్తున్నావు ఇదే అని చెప్పేసి. ఇదైపోయిన తర్వాత సంజన గారు, ఎమాన్యుల్, భరణి వీళ్ళందరి డిస్కషన్ ఏంటంటే దే వాంట్ అంటే మెయిన్గా తనూజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దివ్య ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దివ్య ఎనీ కాస్ట్. ఎందుకు అంటే ఆమెకు ఒక ఫీలింగ్ ఉంది, కామనర్స్ వర్సెస్ సెలబ్స్ అని ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకు అంటే ఆమెకి షీ ఫీల్ లైక్ షీ ఈజ్ అ సెలబ్రిటీ. తను ఏంటంటే ఒక ఛానల్కి పెద్ద, షీ ఈజ్ బీన్ అ కాంట్రిబ్యూటర్ ఫర్ అ ఛానల్. అండ్ తనకి ఏంటంటే దివ్య అంటే అసలు పడదు, బికాస్ దివ్య ఈజ్ అ కామనర్ అండ్ షీ ఈజ్ మచ్ స్మార్టర్ దెన్ హర్, షీ ఈజ్ ద కాంపిటీషన్ టు హర్ అన్న విషయం తనుజాకి తెలుసు. తనకి ఇన్సెక్యూరిటీ ఉంది దివ్య అంటే, 100% దివ్య అంటే ఇన్సెక్యూరిటీ తనుజాకి ఉంది. అది ఆ విషయం చెప్పకపోయినా క్లియర్గా తెలిసిపోతుంది. వీకెండ్లో ఫస్ట్ నామినేషన్ అప్పుడు లెట్స్ పుట్ అన్ ఎండ్ టు దిస్, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, ఇంకా నీకు నేను గొడవపడవు, అవన్నీ చేసుకోవడం అంతా జస్ట్ నామకే వాస్తే. దివ్య చేసింది అంటే ఓకే, నేను తప్పుగా మాట్లాడాను, నేను మనం గట్టిగా అరుచుకున్నాం, తప్పుగా మాట్లాడాం, హోస్ట్ కూడా క్లాస్ స్పీకర్, ఓకే లెట్స్ పుట్ అన్ ఎండ్ టు దిస్ అండి. తనుజ కూడా ఓకే, నువ్వు నన్ను చేసావు కాబట్టి, నువ్వు అలా అన్నావు కాబట్టి నేను కూడా స్టాండ్ తీసుకోకపోతే బాగోదు అని చెప్పేసి లెట్స్ పుట్ అన్ ఎండ్ టు దిస్ అని చెప్పేసి హగ్ చేసుకుని అనుకున్నారు. యాక్చువల్గా అదంతా పిచ్చ లైట్ అదంతాను. ఎప్పుడైతే షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్, ఛాన్స్ దొరికితే షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దివ్య. అండ్ ఇవాళ అదే జరిగింది. దివ్యకి ఏంటి, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దివ్య? త్రూ రితు. ఓకే, త్రూ రితు. ఎందుకంటే కళ్యాణ్ వెళ్ళి దివ్యాని చేస్తాడు అనే నమ్మకం నాకు లేదు. ఐ డోంట్ థింక్ సో. కళ్యాణ్ వెళ్తే మేబీ డెమాన్ పవన్ తీసేయచ్చు ఆర్ రితుని తీసేయచ్చు. డెమాన్ పవన్ ఏమో రితుకి అగేన్స్ట్కి వెళ్ళడు, మేబీ తీసేస్తే దివ్యాన్ని తీయచ్చు ఆర్ లేకపోతే కళ్యాణ్ని తీసేయచ్చు. ఎందుకంటే తన స్టాండ్ ఒకటే, నేను రితుకి అగేన్స్ట్గా వెళ్ళను, వేరేదంటే నేను చెప్పను అనేసాడు. నేను చెప్పను, వేరే ఎవరిని తీస్తాను నేను చెప్పను అని చెప్పాడు. సో ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటంటే దివ్య పరిగెత్తుకుని వెళ్ళింది, తనుజ పరిగెత్తుకుని వెళ్ళింది రితుకి ఇచ్చింది. అక్కడ అనుకున్నది ఏంటి, టు గెట్ రిడ్ ఆఫ్ రితు. ఓకే, త్రూ దివ్య. ఫస్ట్ వీళ్ళందరూ డిస్కషన్, సంజన వీళ్ళందరూ డిస్కషన్, బట్ ఏంటంటే షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దివ్య కాబట్టి రితు నేను నీకు ఇస్తున్నాను, పాయింట్స్ ఉన్నాయి మంచిగా పెట్టు, ఓకే ఐ వాంట్ టు సీ యువర్ క్యాప్టెన్ అని చెప్పి ఇచ్చేసింది. అప్పటికే సంజన గారు అబ్జెక్షన్ రేజ్ చేశారు, ఏంటి తనుజ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే, సేఫ్ గేమ్ ఆడుతాం, వీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ రితు కదా, మళ్ళీ ఇలా చేసావేంటి అని అంటే, అవును మీకు మీ ఫేవరెట్ ఉంటారు, నాకు నా ఫేవరెట్ ఉంటారు, సో ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్ అని చెప్పి ఇచ్చేసిన. అక్కడ క్లియర్గా వీళ్ళందరినీ బకరా చేసినట్టే ఒక రకంగాను. తనకి ఏంటంటే దివ్య, షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దివ్య. సో రితు వచ్చేసి దివ్య నామినేట్ చేసింది. రితు చెప్పిన రీజన్స్ కూడా చాలా సెన్స్లెస్గా ఉన్నాయి. నేను నీకన్నా బెటర్ కాంపిటీటర్స్ ఉన్న వాళ్ళతో ఆడి నేను గెలుద్దాం అనుకుంటున్నాను అంటే దివ్య అంటే నీకు నాతో నమ్మకం లేదా, నువ్వు నాకన్నా వీళ్ళ అబ్బాయిలు ఇద్దరితో ఆడేసి గెలిచేద్దాం అనుకుంటున్నావా, నువ్వు నాతో ఆడు, దమ్ముంటే నాతో ఆడు అంటే నీ గురించి నువ్వు తోపుగా అనుకోకని చెప్పి రితు అంది. అవును నా గురించి నేను తోపుగానే అనుకుంటున్నాను, నీకు దమ్ముంటే నాతో ఆడు, కరెక్ట్ పాయింట్ రేజ్ చేసింది దివ్య. నిజంగా రితు డెమాన్ పవన్ లేకపోతే ఫైనల్లో డెమాన్ పవన్ ఆర్ కళ్యాణ్తో ఆడి గెలిచేస్తుంది లిటర్గా. అంత సీనే లేదు. దే టూ ఆర్ సూపర్ స్ట్రాంగ్. అన్లెస్ ఓటింగ్ పెట్టినది రితుకి ఎందుకు వేస్తారు? ఓటింగ్ పెడితే మొన్నే క్యాప్టెన్ అయింది, మళ్ళీ ఇమ్యూనిటీ వచ్చి 3 సార్లు ఇమ్యూనిటీయా, అంత సీన్ లేదు. కాబట్టి రితు గెలవదు. ఆమె నిజంగా తెలివి ఉండుంటే షీ షుడ్ హ్యావ్ గాట్ రిడ్ ఆఫ్ కళ్యాణ్ అండ్ షుడ్ హ్యావ్ ఫేస్డ్ ఆఫ్ విత్ రితు ఆర్ ఫైనల్లో విత్ డెమాన్. బట్ ఇక్కడ వెనక నుంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది లిటర్గా, నువ్వు గెట్ రిడ్ ఆఫ్ దివ్య బికాస్ షీజ్ అ కామనర్, ఓకే తన థ్రెట్ మనకి, తనంటే మనం వెళ్ళలేము. అందరూ తనుజ ఇంకా రితు వాళ్ళందరూ అనుకున్నారు తనుంటే మనం వెళ్ళలేమో, తన కామనర్, మనం ఉండాలి, వాళ్ళు ఉండకూడదు. ఈ డిస్కషన్ అంతా క్లియర్గా జరిగింది. కాబట్టి రితు ఏంటంటే
దివ్యాని తీసేసింది. అండ్ తనుజ మిషన్ సక్సెస్ అయింది ఒక రకంగా. తనకి కళ్యాణ్ క్యాప్టెన్ వల్ల ఫరక్ పడదు, తనకి ఎవరు ఫరక్ పడదు, ఇంకా డెమోన్ అయినా ఫరక్ పడదు, రితు అయినా ఫరక్ పడదు. తనకి ఓన్లీ థింగ్ ఈస్ టు గెట్ రిడ్ ఆఫ్ దివ్య బికాస్ షీ ఈజ్ అ స్ట్రాంగ్ కాంపిటీటర్. ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చేసింది. పవర్ అస్త్రాల వల్ల సేవ్ అయింది. ఓకే, తనుజ సేవ్ చేసింది పవర్ అస్త్రాల వల్ల, అన్నీ చేసింది. కాదు లాస్ట్ వీక్ ఏదైతే గొడవ అయిందో ఆ గొడవ ఇంకా లోపల ఉంది. అదే హాల్లో కూర్చుని మాన్స్టర్ టాస్క్ ముందు గొడవ అది పెద్ద ఉంది. అండ్ ఫైనల్గా చెప్పాలంటే తన మిషన్ ఒక రకంగా సక్సెస్ అయింది. ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయిపోయిందంటే తనుజ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. అందుకే స్టార్టింగ్ చెప్పా తనుజ కన్నా దివ్య ఉండాలి, జస్ట్ టు కీప్ తనుజ ఇన్ ద బ్యాలెన్స్ అని చెప్పి నేను అంటున్నాను. బట్ వాట్ ఎవర్, రితు వచ్చేసి ఎలిమినేట్ చేసింది దివ్యాని. అండ్ దివ్య అడిగింది నువ్వు ఎందుకు రితుకు ఛాన్స్ ఇచ్చావు, కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా అంటే, కళ్యాణ్ నేను ఆ స్పాట్లో పెట్టాలనుకోవట్లేదు అంది. మరి అయితే డెమాన్కి ఇవ్వచ్చు కదా, డెమాన్ ఉన్నా ఖచ్చితంగా నిన్ను తీసేస్తాడు అని చెప్పి తనకు చెప్పింది. డెమాన్ అడిగితే రితు తప్ప ఇంకెవరైనా అని అన్నాడు. నాకు తెలియదు, నేను చెప్పను అని అన్నాడు. సో ద పాయింట్ ఈస్ తనుజ క్లియర్లీ హ్యాస్ అన్ ఎజెండా అగెయిన్స్ట్ దివ్య, అందుకే సక్సెస్ అయింది. ఇక్కడ కవరప్ చేయడానికి చేసింది, బట్ దివ్య తెలివిగా ఇండైరెక్ట్గా చెప్పించేసింది. ఓకే, నిన్ను తీయించడానికి నేను రితుని వాడుకున్నాను అన్నట్టు ఆమె కవర్ చేయడానికి ట్రై చేసింది. లేదు నువ్వు 80% నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఎలాగైనా అవుట్ అయిపోతావు, నేను ఎవరైనా తీసేస్తారు, ఎలాగైనా తీసేస్తారు, డెమాన్ నేను తీసేస్తాడు, కళ్యాణ్ తీయకపోవచ్చు, సో రితు ఉన్నా నిన్ను తీసేస్తాడు, నువ్వు అందరి దృష్టిలో నువ్వు అవుట్ అయిపోతావు అన్నట్టు చెప్పింది. కాన్సెప్ట్ ఏంటంటే డెమాన్ తీస్తాడని డెమాన్ మేబీ 50-50 తీస్తాడని తెలీదు, రితు ఒక్కరు తీస్తే కళ్యాణ్ తీయడు. సో అదనమాట. సో బేసికలీ ఇట్ వాజ్ దాట్. అండ్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాడు స్టార్టింగ్లో, నాట్ ఇన్ ఫస్ట్ రౌండ్. రితు అడిగింది నీకు కత్తుస్తలని తీస్తామంటే నాట్ ఇన్ ఫస్ట్ రౌండ్ బట్ ఆఫ్టర్ వర్డ్స్ అన్నాడు. అంటే రితు కూడా కళ్యాణ్కి ఇస్తే రితుని తీసేస్తాడు కాబట్టి. సో అదనమాట. సో ఓవరాల్గా అయితే లాస్ట్కి మిగిలింది రితు, డెమాన్ అండ్ కళ్యాణ్. ఈసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంజనాకు దొరికింది. సంజన ఏమో కండిషన్ పెట్టింది, అన్న నువ్వు రితుని తీసేయాలి, 3 వీక్ ఇమ్యూనిటీ అంటే నా వల్ల కాదు అంటే కళ్యాణ్ ఆలోచించుకున్నాడు. తనుజ ఏంటంటే మీ మదర్ ఫీల్ అవుతారు నువ్వు క్యాప్టెన్ అవ్వకపోతే అని చెప్పింది. సో తీసుకుని రితుని పొడిచి పడదొబ్బాడు. అండ్ లాస్ట్ ఫినాలే వచ్చేసి రితు, డెమాన్ అండ్ కళ్యాణ్ మధ్యన అయింది. అదేంటంటే కాంట్రాక్టర్ రోడ్డు ఇరిగిపోతే రోడ్డు మీద అంత బొక్కలు పూడుస్తూ ఉంటారు కదా, ఆ టాస్క్ పెట్టారు. డెమాన్కి ఒళ్ళు పట్టేసింది. సో ఈ కుడెంట్ పర్ఫార్మ్ ద టాస్క్, ఒళ్ళు నొప్పులు వచ్చి బట్ బాగానే ట్రై చేశాడు. కళ్యాణ్ విన్ అయిపోయాడు, ఫైనల్ క్యాప్టెన్ అయిపోయాడు. సో ఇదన్నమాట ఈ వీక్ జరిగింది. కొంచెం గజిబిజిగా నేను డిస్కస్ చేశానేమో, బట్ నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. హోల్ పాయింట్ ఏంటంటే అనుజా's game was to get rid of Divya because she doesn't like her, she doesn't want her, because Divya is a good contestant in the house, she proved herself. But తన ప్లాన్ సక్సెస్ అయింది చాలా వరకు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎలిమినేషన్. రేపు కానీ దివ్య సేవ్ అయ్యింది అంటే ఇట్ విల్ బి సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫర్ ద గేమ్. నెక్స్ట్ వీక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు. దివ్యాని ఉంచి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసేస్తే మాత్రం, ఈవెన్ సంజన ఎలిమినేట్ అయిపోయినా ఐ డోంట్ మైండ్, బట్ సంజన ఉండాలి, దివ్య ఉండాలి. సుమన్ శెట్టిని కానీ ఎలిమినేట్ చేస్తే ఇట్ వుడ్ బి ఫ్యాంటాస్టిక్ ఫర్ ద గేమ్ అని నా ఫీలింగ్. బట్ కామనర్ కాబట్టి అందుకంత సపోర్ట్ రాకపోవచ్చు. బట్ నాకు పర్సనల్ హోప్ ఆర్ విష్ ఏంటంటే దివ్య ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాట్ యాజ్ ఎ ఫ్యాన్, జస్ట్ ఫర్ ద గేమ్లో మసాలా కోసం ఉండాలని కోరుకుంటున్నాను. అది. సో ఓటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. లాస్ట్లో ఉన్నదైతే దివ్య, సంజన అండ్ సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురులో ఎవరైతే అవుట్ అవుతారు. అండ్ చూద్దాం రేపు వీకెండ్లో ఏం జరుగుతుందో. ఈ వీకెండ్ రోజు ఈ టాపిక్ అయితే చెప్పడం మర్చిపోయా, వీడియో లెంత్ అవుతుంది, ఐఎమ్ సారీ, బట్ ఒక్క వీడియో కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీకెండ్ మళ్ళీ డెమాన్కి వార్నింగ్ ఉండొచ్చు ఫర్ దిస్, కళ్యాణ్కి వార్నింగ్ ఉండొచ్చు ఫర్ థ్రోయింగ్ ద థింగ్స్, అండ్ సంజనకి వార్నింగ్ ఉండొచ్చు ఫర్ బ్యాడ్ మౌతింగ్ రితు, అంటే వర్డ్స్ యూజ్ చేసిన కరెక్ట్ కాదు కాబట్టి వార్నింగ్ ఉండొచ్చు. రెడ్ కార్డ్ ఉండొచ్చు. రెడ్ కార్డ్ అంటే ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. కళ్యాణ్స్ క్యాప్టెన్సీ క్యాన్ బీ రిమూవ్డ్ అన్న కండిషన్ పెట్టచ్చు. రేపు కళ్యాణ్ క్యాప్టెన్సీ క్యాన్ బీ రిమూవ్డ్, విల్ బీ రిమూవ్డ్ అన్న కండిషన్ కూడా పెట్టచ్చు బికాస్ ఆఫ్ ద మిస్బిహేవియర్. ఇది ఉండొచ్చు, రాసి పెట్టుకోండి. నాకు తెలిసి నేనే ఏకైక రివ్యూర్ని ఇది చెప్పి ఉండొచ్చు నేను అనుకున్నా. మేబీ వేరే వాళ్ళు చెప్తే క్రెడిట్ గోస్ టు దెమ్, బట్ నేను గొప్పలు చెప్పుకోలే. బట్ నేనే అనుకున్నా కళ్యాణ్కి రేపు క్యాప్టెన్సీ తీసేస్తారని నేను అనుకుంటున్నా, ఫర్ వాట్ హీ డిడ్ ఆన్ మండే, ఫర్ కికింగ్ దట్ థింగ్. అండ్ ఆల్సో డెమాన్కి వార్నింగ్ ఉండొచ్చు, అండ్ ఆల్సో సంజనాకి వార్నింగ్ ఉండొచ్చు. సో ఇదనమాట జరగబోయేదని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. సీ యూ ఆన్ సాటర్డే. టేక్ కేర్, బాయ్.